చిత్తూరు జిల్లా పుత్తూరులో తెదేపా ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీ కేరింతలు మీ ఉత్సాహాలు చూస్తా ఉంటే ఇవన్నీ తిరుపతి వరకు కనపడుస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మార్మోగే పరిస్థితి వచ్చింది. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు నేను పడిన కష్టం పూర్తిగా మర్చిపోయి రాత్రికి ఆనందంగా నిద్రపోతాను తమ్ముళ్ళు. అది నాకు ఇచ్చే తృప్తి మేరంతా కలిసి. ఓసారి అనిపిస్తుంది కష్టం పడినప్పుడు కష్టం పడుతున్నా అనిపిస్తుంది. కానీ ఆ కష్టం మీకోసరం పడినప్పుడు మీరు ఇంత అనుకూలంగా బ్రహ్మాండంగా ఎక్కడికి పోయినా కేరింతలు కొడుతూ ఎండలు కూడా లెక్క పెట్టుకోకుండా వస్తా ఉంటే నేను పడిన కష్టం చాలా తక్కువ, మీ తృప్తి చాలా ఎక్కువ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ మన ఎమ్మెల్యే లేరు, అయినా కూడా నేను ఎవ్వరికీ మీకు అన్యాయం చేయకూడదని అన్ని పనులు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నామంటే చేలు పైకి చెప్పండి ఆనందంగా ఉన్నామని. కొన్ని వేల చేతులు, కొన్ని వేల గొంతులు అవి చూసినప్పుడు ఎంత అనుభూతి తమ్ముళ్ళు. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. పుత్తూరుకి కొన్ని 100 సార్లు వచ్చా, నగరికి కొన్ని 100 సార్లు వచ్చా. ఈ రోజు మీ స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి తెలియజేస్తున్నా. మీరు సిద్ధంగా ఉన్నారా రేపు భానుప్రకాష్ గెలిపించడానికి? మీరు సిద్ధంగా ఉన్నారా రేపు శివప్రసాద్ గారిని గెలిపించడానికి ఎంపీగా? ఇది ఒక చారిత్రక అవసరం, అవునా కాదా తమ్ముళ్ళు? నిన్న నరేంద్ర మోడీ వచ్చారు రాజమండ్రికి, చూశారా తమ్ముళ్ళు ఏం మాట్లాడాడో? మీరు ఒప్పుకుంటారా దానికి? ఒక ప్రధానమంత్రి స్థాయికి తగిన విధంగా మాట్లాడా? పోలవరం మీద అబద్ధం చెప్పాడా లేదా? పోలవరం కొంతమంది చూశారా? మీరు చూశామన్నాడు, తేలిపైకి ఎత్తండి. చాలా మంది చూశారు. ఏం తమ్ముళ్ళు, నరేంద్ర మోడీ మన చెవిలో పువ్వు పెడుతున్నాడు. మన చెవిలో పువ్వు పెట్టబోయి ఆయన చెవిలోనే ఆయన పువ్వు పెట్టుకున్నాడు పాపం. పక్కనే రాజమండ్రి ఓపికంటే హెలికాప్టర్లో ఒకసారి వెళ్లి ఆ దారిలో వచ్చాడో నీకు తెలిసేది మేము కట్టిన పోలవరం ఎంత స్పీడ్గా కట్టామని. మీకోసరం నేను కట్టలేదు, నా ప్రజల కోసరం కట్టాను. నేను పడిన శ్రమ నా కోసరం కాదు, మా ప్రజల కోసరం చేసిన శ్రమ. పోలవరం కడతాం, 70% అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఇదేదో ఏటీఎం కిందని. నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి, నీ ఏటీఎంలో డబ్బులు లేవు, నువ్వు ఒక తొగ్లక్ పరిపాలన, పెద్ద నోట్ల రద్దు ఒక తొగ్లక్ నిర్ణయం తప్ప మామూలు వాళ్ళు చేసే నిర్ణయం కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కావాలని హేళన చేశారు మీరు, పర్వాలేదు. ఇది ఏటీఎం కాదు, ఏటీడబ్ల్యూ. ఇది ఎనీ టైం వాటర్ ఫర్ ఎనీవేర్. రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇవ్వడానికి కట్టిన ప్రాజెక్టు. కరెంట్ ఎట్లయితే బటన్ ఆన్ చేస్తే స్విచ్ వెలుగుతుందో, బల్బ్ వెలుగుతుందో, లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందో, ఎవరికి నీళ్లు కావాలన్నా ఒక్క బటన్ ఆన్ చేసి మీ ఊర్లో నీళ్లుంటాయి, మీ ప్రాంతంలో నీళ్లుంటాయి, తాగడానికి కొళ్ళాయిల నీళ్లు వస్తాయి, ఇండస్ట్రీకి నీళ్లు వస్తాయి. అదే నా స్ఫూర్తి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే నగిరి, పుత్తూరు తమ్ముళ్ళు మీరు గోదావరి నీళ్లు తాగబోతున్నారు. పోలవరం నుంచి నీళ్లు వస్తాయి, కృష్ణా గోదావరి కలిపా, పట్టిసీమ పూర్తి చేశా. ఇప్పుడు గోదావరి పెన్నాకు తీసుకొస్తున్నా.
మొదటి విడత నాగార్ సార్ రైట్ కెనాల్ టెండర్లు పిలిచా. రెండో విడత సోమశిలకు తీసుకొస్తా. అక్కడి నుంచి కందలేరు, సోమశిల, స్వర్ణముఖి ఈ రెండు కలిపి మల్లెమడుగు, పక్కనే బాలాజీ రిజర్వాయరు, వేణుగోపాల్ సాగర్, అరణ్యార్ అన్నిటికీ నీళ్లిచ్చే బాధ్యత నాది. ఈ సీజన్లోనే రాబోయే సీజన్ నీళ్లు చేస్తాను తమ్ముళ్ళు. మీకు ఏమమ్మా ఆనందమా మీకు మా చెల్లెమ్మలందరికీ? కళ అవునా కాదా? గోదావరి ఎక్కడా రాజమండ్రి, నగిరి ఎక్కడా చెన్నై దగ్గర, నీళ్ళెక్కడా? నమ్మతారా లేదా మీరు? అది మన సత్తా, అది మన శక్తి. నరేంద్ర మోడీ గారు మీకు నర్మద గడడానికి 10 ఏళ్లు పట్టింది. నేను 5 సంవత్సరాల్లోనే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఒక కాటన్, ఒకే బ్యారేజ్ ధవళేశ్వరం, ప్రకాశం సంఘం కట్టాడు, చరిత్రలో మిగిలిపోయాడు. ఒక భగీరథుడు మొత్తం గంగని భూమి మీద తీసుకొచ్చాడు. ఈరోజు నా ఆనందం, రాయలసీమ కరువు సీమ, రాళ్ల సీమగా మారిపోతుందన్నారు. నేను చెప్తున్నా, రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. అంతేకాదు, ఒక నది 2 నదులు కాదు, శ్రీకాకుళం నుంచి వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, సన్న, చిన్న, పెద్ద అన్ని కూడా కలిపి 140 నదుల్ని అనుసంధానం చేసి మీ జాతికి అంకితం చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. దీనికంటే ఆనందం ఏమైనా ఉందా తమ్ముళ్ళు? దీనికంటే కోరిక ఏముంది తమ్ముళ్ళు? మా పెద్దమ్మ, మా తల్లి లేచింది, జెండా ఊపుతా ఉంది. అలాంటి తల్లులు చూస్తే నాకెంతో ఆనందం. సమయం తక్కువ ఉంది కానీ లేకపోతే ఆ తల్లిని పైకి పిలిపించి ఒకసారి పైకి తీసుకురండి. ఆ తల్లి ద్వారా ఆ జెండా ఊపితే అందరూ చూసి ఆనందపడాలి. ఆ తల్లికి 2000 రూపాయలు పింఛను వస్తే ఆనందపడతా ఉంది. తమ్ముళ్ళు, మీ ఇంట్లో ఎన్ని పనులైనాయి? ఒక్కొక్క ఇంట్లో 1, 2, 5 వరకు పనులైనాయా లేదా? మీకు బెనిఫిట్స్ వచ్చాయా లేదా? మీకు కూడా కృతజ్ఞత ఉండాలా లేదా? ఉంటుందంటారా? సైకిల్ గుర్తు కొట్టేస్తారా? గట్టిగా చప్పట్లు కొట్టడైతే. తమ్ముళ్ళు, నేను ఈ జిల్లాలోనే పుట్టా, మీ అందరి కళ్ల ముందరే పెరిగా, అంచెలంచెలుగా ఎదిగా, ఒక ముఖ్యమంత్రి అయ్యా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో ఒక సైబరాబాద్ కట్టా, ఒక హైటెక్ సిటీ కట్టా, ఒక ఎయిర్పోర్ట్ పెట్టా, ఒక ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశా. ఈ రోజే కాదు, చరిత్ర ఉన్నంత వరకు ఆ రోజు నేను చేసిన పనులు చరిత్రలో మిగిలిపోతాయా లేదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ వచ్చా, ఓసారి బాధేస్తుంది. 60 సంవత్సరాలు మీరు నేను కష్టపడ్డాం. ఒకప్పుడు మీరంతా చెన్నై చాలా దగ్గర వరకు రాజధాని, చిత్తూరు వాళ్ళకైతే చాలా దగ్గర. చెన్నైలో రాజధాని ఉండేది. అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు త్యాగం చేసి పోరాడి మనకు రాజధాని వచ్చింది, సెపరేట్ రాష్ట్రం వచ్చింది. కర్నూలులో 3 ఏళ్లు ఉన్నాం. తర్వాత 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం. శ్రమపడ్డాం, కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. కడాన తమ్ముళ్ళు, ఇన్ని పనులు చేసిన తర్వాత నీకు ఇది చెందదు, నువ్వు బయట బొమ్మను అవమానంతో పంపిస్తే బాధ ఉండదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికంటే నాకు ఎక్కువ బాధ అవునా కాదా? ఒక్క సైబరాబాద్ అభివృద్ధికి ప్రపంచమంతా తిరిగా, అడుగడుగున కాలినడక నడిచా, ఫైల్ సంఖ్యలో పెట్టుకొని నడిచా, పనిచేశా, డెవలప్ చేశా. మళ్ళా అవమానంతో వెళ్ళగొట్టారు.
నన్ను కూడా కాదు మిమ్మల్ని, మన వాళ్ళందరినీ కుక్కలు అన్నారు, రాక్షసులు అన్నారు, ఇంకో పక్క పనికి మాలిన దద్దమ్మలు అన్నారు, మనమేదో కావాలని అక్కడే కూర్చున్నామన్నారు, అడుగడుగున అవమానం చేశారు, భరించాం. అయితే ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఒక్కడే ఆలోచించాను, ఎన్ని కష్టాలన్నా ఉండి మీ ఎవ్వరికి ఇబ్బంది కలిగిన పరిపాలన ఇవ్వాలని బస్సులో కూర్చొని మీకోసం ఆలోచించాను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి రోజుల్లో కూర్చోవడానికి నాకు కుర్చీ లేదు, ఎక్కడ కూర్చోవాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. దుర్మార్గమైన వ్యక్తి కేసీఆర్ అడుగడుగునా మన మీద అన్ని విధాల పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు నాకు అనిపించింది ఇది కరెక్ట్ కాదు, ఏదైనా సరే మన గడ్డ మీద నుంచే పరిపాలించాలని నేను అమరావతికి వచ్చి ఒక శపథం తీసుకుని అక్కడి నుంచి ప్రారంభించాను జీవితాన్ని. నాకెంత ఆనందం అంటే 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయలేనన్ని పనులు చేశాను తమ్ముళ్ళు. మీ ఆనందానికి కారణం అదే. నేను నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను, ముసలి వాళ్ళని చూశాను, బాధపడ్డాను, అర్థం చేసుకున్నాను. అందుకే కొన్ని దిక్కలైతే గుడిసెల్లోకి వెళ్ళాను, జీవోత్సవంలాగా ఉండే ముసలి వాళ్ళని చూశాను. 1-2 దగ్గర బాగా జ్వరం వచ్చి ఆ జ్వరంతో బాధపడుతూ ఒక ముసలావిడైతే మూలుగుతూ, ఏమమ్మా నీకెవరు లేరా అంటే, నాకెవరు లేరు, ఊరిలో వాళ్ళు పెడితే తిండి తింటాను, ఆ తిండితోనే బతుకుతున్నా, ఇప్పుడు జ్వరం వచ్చింది, అయినా ఎవరు నన్ను తీసుకుపోయేవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడే ఉంటా, దాంతో మళ్ళా అదే పోతుందని ఒక ముసలావిడ చాలా తక్కువ స్వరంతో మాట్లాడింది. అది ఇప్పటికి కూడా నా మైండ్లో ఉంది. అందుకే అనుకున్నాం, అలాంటి అభాగ్యులందరికీ ఒక పెద్ద కొడుకుగా ఉండాలని, ఒక బాధ్యతగా ప్రవర్తించాలని 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను తమ్ముళ్ళు, 10 రెట్లు పెంచాను. అది చేసినప్పుడు ఎంత ఆనందం అంటే, నేను కష్టపడేది నా కోసం కాదు, మీకోసం. నేను కష్టపడేది కొంతమంది కోసం కాదు, అందరి కోసం. నేను ఎప్పుడూ అందరి వాడుగా ఉండాలనుకున్నాను తప్ప ఏ కొద్ది మంది వాడుగా నేను శాశ్వతంగా ఉండబోనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. సమాజంలో పేదలకు అండగా ఉండాలి, అది నా నిశ్చయం. ఎందుకంటే డబ్బులుండే వాళ్ళకు డబ్బులు పనులు చేస్తాయి, పేదవాడికి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వితంతు పింఛను కానీ, ఒంటరి మహిళకు కానీ, ట్రాన్స్జెండర్కి కానీ, దివ్యాంగులకు, అదే మరి చేతులు లేని వాళ్ళు మీరు చూస్తే, నేను ఈరోజు 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చానంటే అది నా స్ఫూర్తి, అది నా ఆలోచన. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన మా ఆడబిడ్డలు చూశాను, అందరూ పేదవాళ్ళు. నేను అదృష్టవంతుణ్ణి. ఎక్కడ పోయినా మా ఆడబిడ్డలైతే, మా చెల్లెళ్ళైతే 1 కోటి మంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు, నా జీవితంలో ఎప్పుడు చూడలా అంత ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళు, మీ అందరికంటే నేను అదృష్టవంతుణ్ణి. 1 కోటి మంది చెల్లెలుండే ఏకైక అన్నయ్య నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారి అభివృద్ధి కోసం నేను ఆలోచించాను, అడుగడుగునా ఆలోచించాను. ఒకప్పుడు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, ఇప్పుడు పసుపు కుంకుమ ఇచ్చా, అందులో కూడా 2 సార్లు 10,000 ఇచ్చా. 5వ తారీఖు చెక్ వేస్తున్నా. వైసీపీ నాయకులు ఉన్నారు చెక్కు చెల్లదని, అడ్డం మాట్లాడారు. మీరు చెల్లని కాసులు మీ నెత్తిన రూపాయి పెట్టి ఆక్షన్ ఇస్తే 10 పైసలు కూడా పోరు మీరు. అలాంటి వ్యక్తులు మీరు నన్ను మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను. 5వ తారీఖు మా చెల్లెమ్మల్ని బ్యాంకులో వేసి చెక్ వేసి డబ్బులు తీసుకోమని మా చెల్లెమ్మలందరికీ కోరుతున్నా. నిన్ననే మొదటి తారీఖు, నిన్న, ఈరోజు, రేపు పింఛన్ల పండుగ 2,000 రూపాయలు ఇస్తున్నాం. అందరూ ఇది తీసుకుంటారు. ఇది అవుతానే మళ్ళీ పసుపు కుంకుమ పండుగ, అది అవుతానే మళ్ళీ 4వ విడత 5వ విడత రుణమాఫీ చెక్కులు మీ అకౌంట్లో వేస్తాను.
డబ్బులు మీ అకౌంట్లో వేస్తాను. అన్నదాత సుఖీభవ మొన్నే 1000 రూపాయలు వేసాం. ఆన్ గోయింగ్ స్కీమ్ ఇది. వాళ్ళందరికీ మొదటి విడత 4000 రూపాయలు అవి కూడా వేస్తున్నా. అంటే ఈ నెలంతా మీకు ఒక పండుగ. అదే చూడాలనుకున్న మీ జీవితాంతం మీకు అండగా ఉండి మీరు ఆనందంగా ఉంటే చూడాలనేది నా ఆలోచన. రైతు కోసం నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు. నేను కూడా ఒక రైతు కుటుంబం, ఇక్కడే పుట్టా, నేను కూడా వ్యవసాయం చేశా, ఇక్కడే చదువుకున్నా, మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని. అందుకని ఏదైతే అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను, రైతు రుణమాఫీ, ఇప్పుడు అన్నదాత సుఖీభవ 9,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తాను. ఎక్కువ అంటే 10,000 ఇస్తాను. కౌలు రైతులకు ఇస్తాను. 5 సంవత్సరాలు ఇస్తాను. పసుపు కుంకుమ 5 సంవత్సరాల్లో 3 సార్లు ఇస్తాను. పెన్షన్లు 3,000 రూపాయలు వేస్తాను. ఒకటి కాదు, భగవంతుడు నాకు శక్తి ఇస్తే చేసుకుంటూ ముందుకు పోతాను. తమ్ముళ్ళు సంపాదిస్తా, మళ్ళీ మీకే ఇస్తా. అదే మరిగా ఇంకా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. చిత్తూరు జిల్లాకు 2, ఒకటి అంద్రినేవా ద్వారా పశ్చిమ తాలూకాలు. మొన్నే కృష్ణా జలాలు తంబళ్లపల్లి మదనపల్లికి నీళ్లు తీసుకొచ్చి కుప్పాన్ని కూడా తీసుకెళ్లా. ఇప్పుడు గాలేరు నగిరి అది పూర్తి చేస్తూనే సోమశిల స్వర్ణముఖి ఇంకా ఎక్కువ నీళ్లు రావడానికి అవకాశం ఉండే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మీ చెరువులు, రిజర్వాయర్లు, కొత్త రిజర్వాయర్లకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాది భగీరథ ప్రయత్నం. మీరు ఎన్నికల యుద్ధంలో ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏం చేస్తారు? ఇద్దరిని అఖండ మెజార్టీ గెలిపిస్తారా? అవతల వాళ్ళకి డిపాజిట్ గల్లంతేడు చేస్తారా? నమ్మకమేనా? దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ జీవిత బీమా ఒకప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నా. మా ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం 35, 40, 50 వేలు, ఇప్పుడు అక్షరాల 1,00,000 రూపాయలు ఇస్తున్నా. అందరి పెళ్లిళ్లు నేనే చేస్తా. అన్నా క్యాంటీన్ పెట్టిన బాగుందా? అన్నా క్యాంటీన్లో తిన్నారా మీరు ఎవరన్నా? 5 రూపాయలకే తమ్ముళ్ళు, 5 రూపాయల పూటకు భోజనం, అవునా కాదా? ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు. నేను ప్రాణదానం తీసుకొచ్చా టీటీడీలో. ఈరోజు రాష్ట్రం అంతా 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ మీకు అందుబాటులో పెట్టినప్పుడు ఎంత తృప్తి ఉందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి పని చేశారనే తృప్తి, ఆనందం ఉంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ ముందుకు పోయాం. ఇంకో పక్క అన్ని స్కూల్స్ హామీ ఇస్తున్నా. 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. అందరికీ 1000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాం. అదే మరి 1000 రూపాయలు మామూలు ఎలిమెంటరీ స్కూల్ కానీ ఇస్తాం. దానిపైన వచ్చి హై స్కూల్గా ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నత విద్యకి ఎంతైతే అంత డబ్బులు ఈ ప్రభుత్వమే పే చేస్తుంది. 1 పైసా మీరు పెట్టుకునే పని లేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ పిల్లలందరికీ చెప్తున్నా, బాగా చదువుకోండి. మీకు నిరుద్యోగ భృతి 2,000 ఇస్తున్నా, అది 3,000 చేస్తా. ఇంటర్మీడియట్ నుంచి ఇస్తా. ఇప్పుడు డిగ్రీ కూడా అవసరంలా, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరికీ ఇస్తా. యువత ఆనందమా? తమ్ముళ్ళకి ఆనందమా? తమ్ముళ్ళు నేను ఏమైనా ఇస్తా. మీకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ఒక గార్డెన్గా ఉంటా. గవర్నమెంట్ లో ఉండే ఉద్యోగాలన్నీ ఇస్తా. ప్రపంచాన్నే మన రాష్ట్రానికి తీసుకొస్తా. ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పిస్తా. మీరు కోడికత్తిని నమ్ముకుంటే ఏమవుతుంది తమ్ముళ్ళు? జైలుకు పోతారు. కోడికత్తి మనకొద్దు, కావాలన్నా కోడికత్తి. మనం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడూ నమ్మతా 18, 30 సంవత్సరాల వయస్సు
ఈ దేశానికి చాలా అవసరం. అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇండ్లన్నీ కూడా కట్టిస్తాను. ఇండ్లు కట్టినప్పుడు టౌన్లో కూడా ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత నాది. మొత్తం ఇప్పుడు కట్టిన ఇండ్లు కూడా నెలవారీగా మళ్ళా రీపేమెంట్ ఉండదు, ఉచితంగా కట్టిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సిపిఎస్ కూడా రద్దు చేస్తాం. దానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తా. మీరు ఎవరైతే మీ మనోభావాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా గౌరవించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరినీ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది, కానీ ఇంకా మళ్ళా నెల్లూరుకి వెళ్ళాలి. ఈరోజు మేము ఇక్కడ చూసినప్పుడు నగరి పుత్తూరు ప్రాంతంలో ఉన్న చేనేత వర్గాల కోసం మనం కరెంట్ అయితే 50% రాయితీ ఇచ్చాం. ఇది కాకుండా 2005-16 వరకు వీవర్స్ చెల్లించవలసిన ఇంటి పన్ను మొత్తం 5 కోట్లుంటే పూర్తిగా రద్దు చేశాను. ముద్దు కృష్ణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఎప్పుడూ వదిలిపెట్టేవాడు కాదు, నా వెనకాన పడేవాడు. ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చేయించిన వ్యక్తి ముద్దు కృష్ణనాయుడు గారు. ఆయన మన దగ్గర లేరు, కానీ ఆయన స్ఫూర్తి మన దగ్గర ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా అఫ్లూయెంట్ ప్లాంట్ కూడా, ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా కొంచెం పొల్యూషన్ ఉంటే అవన్నీ కంట్రోల్ చేస్తాం. ఏఐబీబీ కింద పట్టణానికి పుత్తూరుకి 135 కోట్లతో 73 కిలోమీటర్ల నుంచి నీళ్లు కూడా తీసుకొస్తున్నాం. తెలుగు గంగ నుంచి ఆ నీళ్లు కూడా ఇస్తాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే రైతులకు 64 కోట్లు రుణమాఫీ చేశాం. అన్నదాత సుఖీభావ కింద 22,000 మందికి ఇస్తున్నాం. పసుపు కుంకుమ 49,000 మందికి ఇచ్చాం. యువ నేస్తం దగ్గర 3,000 మందికి ఇచ్చాం. చంద్రన్న బీమా అందరికీ వర్తింపజేస్తున్నాం. 32,000 మందికి ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇచ్చాం. నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, గాలేరు నగరి సోమశిల స్వర్ణముఖి పూర్తి చేసి వేణుగోపాల్ సాగర్, పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి, వేపగుంట రిజర్వాయర్ కి, నగిరి పట్టణానికి, అరణ్యార్ ప్రాజెక్టుకి నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నగరి కోసల నగరంలో కేటాయించిన 1440 ఎకరాలు దీన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తాను. మంగళ గ్రామంలో కేటాయించిన 64 ఎకరాల్లో, కేవీఆర్పురం గ్రామంలో కేటాయించిన 90 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తాం. వ్యూవర్స్ కు ఇది పెద్ద ఉపయోగపడుతుంది. క్షత్రియుల కోసం మొన్నే 50 కోట్ల రూపాయలు నిధి పెట్టాను. అగ్రవర్ణాలకు ఇది ఇచ్చాం. వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నగిరి, పుత్తూరు, తిరుపతి ఇవన్నీ ఒక మెగా సిటీ కింద వస్తాయి. కాబట్టి మీకు ఇదే అవసరం. ఇక్కడి నుంచి చూస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. దీన్ని అర్బన్ డెవలప్మెంట్లో పెట్టి డబ్బులు పెట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్డ్ ఏరియాగా ఒక స్మార్ట్ ప్లేస్ గా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన శ్రీ సిటీ, నగిరి, గంగానల్లూరు, చిత్తూరు, తిరుపతి, కాళ, సత్యవేడు వీటన్నిటి శ్రీ సిటీ ఇంటర్ సిటీ రైలు నడిపే విధంగా ఒక మాస్ ట్రాన్స్పోర్ట్ కూడా నేను వర్కౌట్ చేస్తాను. అప్పుడేంటంటే చంద్రగిరి నుంచి ఈ ఏరియా అంతా కూడా అప్ టు మనం చూస్తే కృష్ణపట్నం వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరూ తెలియజేస్తున్నా, భానుప్రకాష్ గారి గురించి నేను ఆలోచించినప్పుడు మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఒక 6-7 సార్లు నేను ఐవీఆర్ఎస్ కూడా అడిగాను. ఇక్కడ అశోక్ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, నా దగ్గర ఉన్నాడు, అన్ని విధాలు ఆదుకున్నాడు. ఆయన విషయం కూడా ఆలోచించాను. అదే మరిగా రాజా అయితే ఒకప్పుడైతే నేనే వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా ఉండబోయంటే అప్పుడు రాలేకపోయాడు. ఇప్పుడు నేను కూడా ఉంటానన్నప్పుడు కూడా, కానీ ముద్దు కృష్ణనాయుడు గారు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని భానుప్రకాష్ గారి ఈరోజు మనం ఇచ్చాం. ఇంకా ఒకరిద్దరు మన వాళ్ళు కూడా ఉన్నారు. రమేష్ చంద్ర ప్రసాద్ ఉన్నాడు,
రాధాకృష్ణ ఇంకా మిగిలిన మిత్రులందరూ కూడా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒక నిర్ణయం చేశాను. ఈ నిర్ణయం మీ అందరిని అడిగి చేశాను. ఆ నిర్ణయం చేసిన తర్వాత దీన్ని మీరందరూ ముందుకు తీసుకుపోయి ఇక్కడ ఎమ్మెల్యే ఉంది. ఏం తమ్ముళ్ళు మీకు ఏమైనా అందుబాటులో ఉన్నారా? ఏమన్నా ఈ నియోజకవర్గానికి చేశారా? ఎప్పుడన్నా ఈ పని కావాలని అడిగారా? అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? హైదరాబాద్ లో టీవీ షోలు తప్ప మనకేం ఉపయోగపడ్డారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. నోరు బారేసుకోవడం తెలుసు ఆ ఎమ్మెల్యే గారికి. నోటి దురుసు తప్ప ఒక పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినా నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. వీళ్ళ నాయకుడు అంతే, వీళ్ళు అంతే. ఆ నాయకుడు నన్ను 420 అంటాడా? నన్ను చెప్తూ కొడతానంటాడా? నన్ను నడి రోడ్లో ఊరేస్తానంటాడా? ఓసారి బాధయ్య తమ్ముళ్ళు ఇందిరాగాంధీతో పోరాడారు, రాజీవ్ గాంధీతో పోరాడారు, చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, లేకపోతే ఆ రోజు చూస్తే జనార్దన్ రెడ్డి అందరితో పోరాడారు. అలాంటి వాడిని ఈరోజు 31 కేసులుండే నేర చరిత్రుండే వ్యక్తితో పోరాడినప్పుడు ఎంత బాధేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. దానికి మార్గం ఏంటి? ఇలాంటి వ్యక్తుల్ని ఇంటికి పంపించి చరిత్రలో ఎప్పుడూ మళ్ళా పోటీ చేయకుండా గుణపాఠం చెప్పగలిగితే అదే నిజమైన వీళ్ళకి చేసే మనం గుణపాఠం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని కోరుకున్నారు. తప్పకుండా పుత్తూరుకి 100 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, సమయం తక్కువ ఉంది అందుకే అడుగుతున్నా. తమ్ముళ్ళ మీ ఓటు అంటే సైకిల్ కానీ గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళ మీ ఓటు తెలుగుదేశం, ఎన్టీఆర్. ఆత్మగౌరవం అంటే కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని మొన్నే నేను అశోక్ కూడా చెప్పాను. ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి రాజాని, రమేష్ని వీళ్ళందరినీ గౌరవిస్తామని మరొక్కసారి హామీస్తూ క్షత్రియులకు న్యాయం చేస్తా, అందరికీ న్యాయం చేస్తా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన భానుప్రకాష్ని పెద్ద మెజార్టీలో గెలిపిస్తామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అగ్నికుల క్షత్రులకు సర్టిఫికెట్లు ఇవన్నీ ఇవ్వాలి. అవన్నీ కూడా పేద వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తాం. అలాంటి సాంప్రదాయం ఉన్నప్పుడు కూడా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి శివప్రసాద్ గారిని ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఎంపీగా ఎన్నుకుంటామని గట్టిగా చెప్పాలి. అదే మరిగా భానుప్రకాష్ గారికి అసెంబ్లీకి పెద్ద ఎత్తున ఓట్లేస్తామని చెప్పాలి. మొదలయార్ల కోసం ఒక మొదలయార్ భవన్ కావాలన్నారు, అది కూడా ఇస్తున్నా. సిబిఎన్ ఆర్మీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మం. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా